పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఆయన వెళ్ళడం జరిగింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏ విధంగా అడుగు వేసిండో అదే విధంగా కాషాయం దుస్తులు ధరించి ఆనాటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కొట్లాడినటువంటి రోజులు గుర్తుకు తెచ్చే విధంగా ఆయన కాషాయం దుస్తుల్లో మరొక్కసారి మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడి నుంచి వెనుదిరిగి వస్తుంటే భక్తుల కేరింతలు మీకు తెలుసు. ఆయన గుడికి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా ఆయనను చూడడానికి ఎంతమంది భక్తులు కానీ ఎంతమంది ఆయన అభిమానులు ఎగబడతారో మనందరూ తెలుసు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక అపురూప దృశ్యం అయితే అక్కడ నెలకొన్నది. అక్కడ ఒక దంపతులు వాళ్ళ యొక్క పాప ఏదైతే ఉందో ఆ పాపకి అన్నప్రాసన చేసే సందర్భంలో వాళ్ళు కూడా ఆ క్యూలో నిలబడడం జరిగింది. ఆ క్యూలో నిలబడ్డ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు దేవాలయం లోపలికి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకొని అనంతరం బయటికి వస్తున్న తరుణంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులను పలకరిస్తూ అభిమానులకు అభినందన తెలియజేస్తూ అభిమానులకి నమస్కారం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు వెనుదిరిగి వస్తున్న సందర్భం కూడా ఆ పాప కుటుంబ సభ్యులు అక్కడ ఉండడం జరిగింది. ఆ పాప తండ్రి ఆ పాపకి పవన్ కళ్యాణ్ గారు అయితే తినిపించడం జరిగింది. అదేవిధంగా అన్నప్రాసన అనేది పవన్ కళ్యాణ్ గారి తొలి ఒక ముద్ద నోట్లో పెట్టినట్టుగా ఆమెకు ఆశీర్వాదం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం నిజంగా ఆ తల్లిదండ్రుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఎందుకంటే అభిమానించే పవన్ కళ్యాణ్ గారి ఒక సనాతన ధర్మ దుస్తుల్లో కాషాయం బట్టల్లో మరొక్కసారి ఆ సనాతన ధర్మాన్ని గుర్తు చేసే విధంగా ఆ పాపకి పవన్ కళ్యాణ్ గారు అన్నప్రాసన చేయడం, ఆ పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పాపకు సంబంధించినటువంటి విజువల్సే కనబడుతున్నాయి మన అందరికీ. నిజంగా ఆ తండ్రి ఆనందం కూడా మనం వెలకట్టే ఆ కుటుంబ సభ్యుల ఆనందం అయితే ఈరోజు అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా ఈ అపురూప ఘట్టమే కనబడుతుంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా వేదికగానైతే అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ దుస్తుల్లో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని గుర్తు చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకై ఏ విధంగా అడిగేసినో ఆ విధమైన కాషాయం దుస్తులు వేసుకొని పవన్ కళ్యాణ్ గారు నిజంగా కనువిందు చేసిండు అభిమానులకైతే. నిజంగా చాలా రోజుల తర్వాత ఈ విధంగా చూసేసరికి అక్కడ ఉన్న భక్తులు కూడా చాలా ఆనంద పరవశంలో మునిగి తేరు. పవన్ కళ్యాణ్ గారు గెటప్ చూడడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన ఆనందంలో చాలా సంతోషపడ్డారు భక్తులు అయితే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే దేవాలయానికి వచ్చినప్పుడు భారీ ఎత్తున అభిమానులు అయితే పెద్ద ఎత్తున గుమికూడడం జరిగింది. మన అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఇదే విధమైన సందడి ఉంటుందనే విషయం మన అందరూ తెలుసు. పవన్ బయట ఉన్న గుడిలో ఉన్న ఎక్కడన్నా ఒకేటే తీరు అభిమానుల కోలాహలం అయితే ఉంటుంది. ముఖ్యంగా మొన్న ఏదైతే తెలంగాణలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించే సందర్భంలో ఒక సోదరి పవన్ కళ్యాణ్ గారికి తన బాధను చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటే తమ పాపను రక్షించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకొని మాట ఇవ్వడం జరిగింది. ఆ ఆడబిడ్డ కన్నీళ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఎక్కడైనా ఒకేలా ఉంటాడు ఆయన. ఇస్తాను అమ్మా